నీళ్లు కొదవని, నీళ్లు లేని పరిస్థితులు వచ్చింది. ఆ పరిస్థితులు ఇప్పుడు 10వ వచనం. ఇశ్రాయేలు రాజు కటకట ముగ్గురు రాజులమైన మనలను మోయాబీల చేతికి అప్పగింపవలని యెహోవా మనలను పిలిచిననగా. ఇప్పుడు ఏమంటూ ఉన్నాడు? మోయాబు రాజు చేతికి అప్పగించాలని చెప్పేసి మాట పిలుస్తూ ఇప్పుడు బయలుదేరింది ఎవరంటే ఇశ్రాయేలు రాజే బయలుదేరి ఏమంటున్నాడు? దేవుని మీద నిందేయటం అన్నమాట. దేవుని సహాయం కోరుకున్నాడు, దేవుడిని ఆశ్రయించలేడా అంటే లేదు. యోధారాజుని ఆశ్రయించాడు, వెళ్ళాడు. అక్కడ నీళ్ళు లేవు, పరిస్థితి కటకట అన్నట్టుగా తన పరిస్థితులు వచ్చినాయి. అటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏమంటాడంటే మోయాబు రాజు మన దేవుడు అప్పగించేస్తున్నాడు అంటున్నాడు. 11వ వచ్చింది. ఇప్పుడు యెహోషాపాతు అంటూ ఉన్నాడు. యెహోషాపాతు ఎవరు? యోధారాజు అని. ఇతడు అంటూ ఉన్నాడు, మనం యెహోవా దగ్గర విచారణ చేయటకు ప్రవక్తల్లో ఒకడైనా లేడా అని అడిగాడు. అంతటా ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా, ఎలీషా అనే ప్రవక్త ఇక్కడ ఉన్నాడని చెబుతూ వచ్చాడంట. 12వ వచనం. యెహోషాపాతు యెహోవా ఆజ్ఞ ఇతడి ద్వారా మనకు దొరుకునెను. ఇశ్రాయేలు రాజును యెహోషాపాతును ఎదోము రాజును అతని యొద్దకు పోదు. ఈ ముగ్గురు కలిసి అతని దగ్గర దేవుడి దగ్గర విచారణ చేసి మనకు చెబుతాడని అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అంట ఎలీషా ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు రాజును చూసి నాతో మీకు నిమిత్తమేమి, మీ తల్లిదండ్రులు ఉంచుకొనిన ప్రవక్తల యొద్దకు పొమ్మని చెప్పాను. అయితే ఇశ్రాయేలు రాజును చూసి ఇశ్రాయేలు రాజుకు ముందుగా వెళ్ళలేదు కానీ ప్రవక్త దగ్గర విచారణ చేసి వెళ్దామని ఆలోచన రాలేదు. అనవసరం అనుకున్నాడు, అడగద్దు అనుకున్నాడు. ఏం చేస్తూ వచ్చాడు? తోటి వ్యక్తిని పిలుచుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి నాతో నీకు నిమిత్తం ఏంటి, వెళ్ళిపోమని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నాడు. అలాగా నమ్మకు మోయాబీల చేతికి అప్పగింపవాలని యెహోవా రాజులమైన మా ముగ్గురిని పిలిచినని ఇశ్రాయేలు రాజుతో అనినప్పుడు మమ్మల్ని మోయాబు చేతికి అప్పగించాలని పిలిచాడు దేవుడు మమ్మల్ని అని మరి ఇశ్రాయేలు రాజు చెప్తూ ఉన్నాడు. 14వ వచనంలో. ఇక్కడ ఈ ఎలీషా అంటున్నాడు, ప్రవక్త అయిన ఎలీషా అంటూ ఉన్నాడు, రాయుల దేవుడైన ఆ యెహోవా జీవముతోడు యూదా రాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయని ఎడగా. యెహోషాపాతు ఎవరిని ఎక్కాడు? ప్రవక్తను ఎదుగుతూ వచ్చాడు. మనము విచారణ చేయడానికి ఎక్కడన్నా ప్రవక్త ఉన్నాడని చెప్పేసి ఎదుగుతూ వచ్చాడు. యూదా రాజు ఎవరిని ఎత్తుకున్నాడు? తనతోటి వారిని ఎత్తుకుంటూ వచ్చాడు అన్నమాట. కాబట్టి యూదా రాజును బట్టి అతన్ని గౌరవించి అతని ముఖం చూసి నేను ఈ ఒప్పుకుంటున్నాను, నేను ఇక్కడ మాట్లాడుతున్నట్టు. 15వ వచనంలో వాయించేవాడు ఒకడు వచ్చి వాయిస్తూ ఉండగా యెహోవా హస్తము అతని మీదకి వచ్చిన గనుక అతడు ఈ మాట ప్రకటన చేశాను. హల్లెలూయా. ఆ వాయిద్యగాడు వచ్చి వాయిస్తూ ఉండగంట యెహోవా హస్తము తన మీదకి బలముగా, అంటే దేవుని యొక్క మహిమగల ఆత్మ తన మీదకి బలముగా దిగి వచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు? 16వ వచనంలో నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు, నా ఆత్మ బలాన్ని మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడని. ఆత్మ బలం మనం పొందుకునేలాగా దేవుడు మనతో మాట్లాడుతుంది. 16వ వచనంలో యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి చెబుతూ వచ్చాడు. మనం ఏం చేయాలో చెప్తూ వచ్చు. ఇప్పుడు వాళ్ళకి ఒక మాట చెప్తూ ఉన్నాడు, వీళ్ళేమో యుద్ధానికి వెళ్తూ ఉన్నారు, మోయాబు రాజు చేతికి మమ్మల్ని దేవుడు అప్పగించేస్తున్నాడు, మేము మా పరిస్థితి అయిపోయింది, మాకు తాగడానికి నీళ్లు కూడా లేవు అన్నట్టు వెళ్తే ఆయన ఏం చెప్తూ ఉన్నాడు? మీరు గోతులు తవ్వండి అని చెప్తూ ఉన్నాడు. తర్వాత యెహోవా సెలవిచ్చినది ఏమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. హల్లెలూయా.
మహిమ కలిగిన దేవుడిగా చెబుతూ ఉన్నాడు. ఆహారం వల్లనే కాదు గాని దేవుని నోట నుండి వచ్చే మాట వలన నరులు బ్రతుకుతారు అని వాక్యం చూపించిన దేవుడు మన జీవితంతో మనతో చెబుతున్న సంగతులు ఏంటంటే, మనము దేవుని మాట వినినప్పుడు ఆహారం తిన్న ప్రతి మనిషి కూడా కొంతకాలం బ్రతుకుతూ ఉన్నాడు, చనిపోతున్నాడు. దేవుడి మాట విని దేవుని యందు విశ్వసించిన వాడు నిత్య జీవమునకు పాత్రుడు అవుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. కాబట్టి ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మీరు ఆ రీతిగా నీళ్లు లోయ గోతులు తవ్వండి, తర్వాత ఆ నీళ్లు వర్షమే గాని గాలియే గాని ఏమి రాకపోయినాను అక్కడ నీళ్లు వస్తాయి, ఆ గోతులు నీళ్లు నిండుతాయి అని చెప్పేసి ప్రవక్త చూపుతూ ఉన్నాడు. 18వ వచనం, ఇది యెహోవా దృష్టికి అల్పమే, ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించును. ఇది గోతులు అక్కడ నీళ్లను రక్షించడం అనేది దేవుని దృష్టికి అల్పమే. ఇక్కడ ఈ మాట జాగ్రత్తగా మనం గమనించి, నీళ్లను రక్షించడం అనేది దేవుని దృష్టికి అల్పం. ఎందుకనగా సమస్త సృష్టికి కారణభూతుడు ఆయన. కాబట్టి ఆయన ఏదైనా చేయగలరు. నీళ్లున్న చోట నీళ్ళు లేనట్టుగా చేయగలరు, లేకపోతే నీళ్లు లేని చోట ఉన్నట్టు ఉన్న కార్యం. అక్కడ మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, దేవుని మాట వినటం అనేది మన జీవితంలో గొప్ప కార్యము. దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి చేయటం చిన్న కాదు, అల్పమైన సంగతి. కానీ మీరు లోబడటము, మీరు దేవుని మాట వినటము, దేవుని మాట మీరు వింటే దేవునికి అసాధ్యమైంది లేదు అని ఇక్కడ ప్రవక్త వారితో మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. తర్వాత గమనించినప్పుడు చిన్న సంగతి. తర్వాత మీరు ప్రాకారము గల ప్రతి పట్టణమును, రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి మంచి చెట్లను నరికి నీళ్ల బావులన్నిటిని కూర్చి సమస్తమైన మంచి భూములను రాళ్లతో నెరిపివేయుదురు అనేను. ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. హల్లెలూయా. మహిమ కలిగిన దేవుని ఆత్మ తన కార్యములు జరిగించే రీతిగా దేవుడు తన వాక్యాన్ని బయలుపరుస్తూ ప్రవక్త దేన్ని కలిగి ఉన్నాడంటే దేవుని ఆత్మను కలిగి దేవుని సంగతిని ఎరుగుతున్నాడు, దేవుని సంగతిని తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేసిన రీతిగా వారు మాట వింటే ఏ సమయంలో కల్లా ఉదయ నైవేద్యం అర్పించే సమయం అందు నీళ్లు ఎదోము మార్గమున రాగా, ఉదయకాలము నైవేద్యం అర్పిస్తూ ఉన్నారు. ఉదయకాలము సాయంకాలం నైవేద్యం అర్పించాలని దేవుడు ధర్మశాస్త్రములు ప్రార్థించి పెడుతూ వచ్చాడు. ఆ నైవేద్యం అర్పించినప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట, ఇప్పుడు మనం ఏదో తీసుకెళ్ళి పెట్టేదిగా, మనము మనస్ఫూర్తిగా మనం చేసే ప్రార్థనా విజ్ఞానం ఉదయకాలం లేవగానే ప్రార్థనా విజ్ఞానం, సాయంకాలం దేవుని సన్నిధిలో మనం మోకరించి మనం చేసే ఆ విజ్ఞాపనే నైవేద్యం. భక్తుడైన దావీదు మహారాజు అంటాడు, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం అంటాడు. నేను చేతులెత్తి ప్రార్థించిన సాయంకాలం నైవేద్యం వల్ల అంగీకరించు అంటారు. ఆ అంగీకరించినప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు ఒకసారి ఈ నిర్గమకాండం 29వ అధ్యాయము 38వ వచనం చదువు. ప్రతి దినము ఉదయం మందు ఒక గొర్రె అర్పించవలను. తర్వాత మొదటి గొర్రె పిల్లను అర్పించుకోవాలి, సాయంకాలం ముందు అర్పించుకోవాలి. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగునట్లు ఉదయకాల సందడి అర్పణను దాని పానీయం. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగునట్లు ఉదయకాలం అందరి అర్పణమును దాని అర్పించవలను. గత కాలంలో తెలుసుకుంటూ వచ్చాం. ఈ అర్పణలన్నింటి గురించి మళ్ళా జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ గొర్రె పిల్లగా
దేవుడు గొర్రెలని ఎవరిని చెప్తూ ఉన్నాడు? మనలే చెప్తున్నాడు. గొర్రె పిల్లగా ఎందుకు అర్పిస్తూ ఉన్నాడంటే దేవుడు తన కార్యములు జరిగించడానికి, దేవుడు తన క్రియను జరిగించడానికి, దేవుడు అక్కడికి దిగి రావటానికి, అది దేవుడికి ఇంపైన సువాసనగా ఉండటానికి దేవుని యొక్క లేఖనాలు మనం గమనించినప్పుడు ఎప్పుడైతే మనము భయభక్తులు కలిగి విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గరకు వస్తామో అంతేకాదు కౌరవ కుమారులు అంటూ ఉన్నారు, మేము వదిలించబడిన గొర్రెల వెళ్ళే దినమెల్లా మేము వదిలించబడిన గొర్రెల వల్ల ఉన్నామని భక్తులు మాట్లాడుతున్నారు. అనగా వారు తగ్గించుకుంటూ విరిగి నలిగిన హృదయం కలిగి, అంటే శత్రువులు వారిని బాధ పెడుతున్నప్పుడు కూడా వారు దూషణ పడకపోకుండా దేవుని బట్టి వారి హృదయాన్ని వారు తగ్గించుకుంటూ దేవుని నామ మహిమార్థంగా బ్రతుకుతున్నాడు. కాబట్టి ఏమన్నారంటే వదకు సిద్ధమైన గొర్రెల వలె వధించబడుతూ ఉన్నాము అని కౌరవ కుమారులు మాట్లాడుతూ ఉన్నారు. మంచి దేవుడిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ రీతిగా ఉదయ సాయంకాలం నైవేద్యం అర్పిస్తూ ఉన్నప్పుడు 42వ రోజు ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు నిత్యముగా అర్పించు దహనబలి. నీతో మాట్లాడేటప్పుడు నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకుందును. హల్లెలూయా. ఆ అర్పణ అర్పిస్తూ ఉన్నప్పుడంట దేవుడు అక్కడికి వచ్చి నీతో మాట్లాడటకు అక్కడికి వచ్చి నేను మిమ్మల్ని కలుసుకుందును అని సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుదాక అక్కడికి వచ్చి ఇశ్రాయేలును కలుసుకుందును, అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. హల్లెలూయా. మహిమ కలిగిన దేవుడు ఇప్పుడు అక్కడికి దిగి వచ్చేటట్లుగా ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడు? ఉదయం నైవేద్యం అర్పించే సమయం ముందు మీరు దేవుణ్ణి దగ్గర విచారణ చేయాలని, దేవుని నామ మహిమార్థంలో మనం బయలుదేరి వెళ్ళాలని ఆలోచన లేకోకుండా రాజులను తెచ్చుకున్నాం, తర్వాత వారి సైన్యాన్ని తెచ్చుకున్నాం, వారి గుర్రాలను తెచ్చుకున్నాం, వారి రథాలను తెచ్చుకున్నాం. అయితే ఇప్పుడు ఏం చేయమంటున్నారంటే నైవేద్యం అర్పించు అనగా మీరు తగ్గించుకొని దేవుని నామ మహిమార్థం నీవు వెళ్ళి ఆ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? అక్కడికి దిగి వస్తున్నాడు. మహిమ కలిగిన దేవుడిగా దిగి వస్తూ ఉన్నాడు. ఇప్పుడు దిగి వచ్చిన దేవుడిగా ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ ఉదయకాల నైవేద్య సమయం ముందు నీళ్లు ఎదోము మార్గము రాగా దేశము నీళ్లతో నిండను. హల్లెలూయా. పరిశుద్ధ వాక్యాన్ని మనం వినేటప్పుడు పరిశుద్ధ దేవుని నామ మహిమార్థంగా మనతో మాట్లాడే సంగతిని మనం గ్రహించుకుంటూ ఆయన సత్యాన్ని ఎదుగుతూ లోబడుతూ ఉంటే దేవునికి అసాధ్యమైంది లేదు. భక్తులు అంటున్నాడు ఈ దేవునికి అల్పమైన సంగతి. వాళ్ళు ఏంటి 8 దినాలు తిరిగారంట, 7 దినాలు తిరిగారు, నీళ్లు లేవు, అరణ్యములో ఉండాలి, కట్టకట్ట అంటే ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే ఇది అల్పమైన సంగతే కదా అని ప్రవక్త అంటూ ఉన్నాడు. పిల్లరా మన కళ్ళు ఎదుట లేకపోతే ఎంతో కఠినమైన పరిస్థితులుగా మనకు కనపడవచ్చు. కేవలం మన దేవుని నోటి మాట యందు లక్ష్యం ఉంచినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? అల్పమైన సంగతి కదా అని తీసివేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుతాయి. దేవుని యొక్క లేఖనాలు రాయబడుతూ భక్తులు దావీదు మహారాజు కూడా అంటారు, బలిష్ఠుని చేతుల్లో తిప్పబడినప్పుడు ఆ బలిష్ఠుని కంటే నీవు గొప్పవాడివి అని చెప్పేసి దేవుని గొప్ప చేస్తున్నప్పుడు దేవుడు తనకున్న బాధలన్నిటి నుంచి కూడా దేవుడు వారిని విడిపిస్తూ వచ్చారు. దేవుడికి మహిమ కలిగి అందుకే చెప్తున్నాడు. మాట వినే స్థితిని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అన్నమాట. ఆహారం వల్ల కాదు, దేవుని నోటి మాట వలన మరుగుతారు. ఇప్పుడు నీళ్లు లేక చనిపోయే పరిస్థితి, నీళ్లు లేక అల్లాడిపోతున్న పరిస్థితి, అటువంటి పరిస్థితిని దేవుడు ఏం చేసేదంటే ప్రవక్త చెప్పినట్లుగా వారు ఆ ఉదయకాల నైవేద్యాన్ని అర్పిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడు. పరిశుద్ధ లేఖన సెలవిస్తూ ఉంది. తర్వాత గమనించి తమకు యుద్ధము చేయటకు రాజులు వచ్చి ఉన్నారు. మోయాబీలు విని అల్పులేమి గనులేమి ఆయుధములు ధరించుకొనగల వారందరినీ సమకూర్చుకొని దేశపు సరిహద్దు నందు నిలిచి ఇశ్రాయేలు రాజులు, యోధా రాజు, తర్వాత ఎదోము రాజు, ఈ ముగ్గురు కలిసి వచ్చారని చెప్పేసి మోయాబు రాజు వింటూ వచ్చారు. అల్పులేమి చిన్నోళ్ళు ఏంటి పెద్దోళ్ళు ఏంటి అందరూ యుద్ధాయుధాలు ధరించుకుని మరి
ఆ సరిహద్దుల్లోకి వచ్చి నిలబడుతూ వచ్చారు. గనుడైనది ఆయన మాట వింటే మన జీవితంలో ఎంత గొప్ప కార్యాలు జరిగించగలదో ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. వారు సరిహద్దుల్లోకి వచ్చి నిలిచినప్పుడు 22వ వచ్చింది. ఉదయం ముందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశించగా అవతల నీళ్లు మోయాబీలకు రక్తం వలె కనబడును. దేశం మీద నీళ్లు ప్రవహింపజేస్తూ ఉన్నాడు. నీళ్లు ప్రవహింపజేస్తుంటే శత్రువులైన మోయాబీలకు ఎట్లా కనపడుతుందంట? సూర్యుడి ప్రకాశం వచ్చి ఆ నీళ్ల మీద పడుతుంటే రక్తం వలె వాళ్ళకి కనపడుతున్నారు. ఇంకేముంది, వీళ్ళు రాజు చంపేసుకుని వీళ్ళ పని అయిపోయింది, మనం వెళ్ళి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళంతా దోశ తెచ్చుకుంటామని వెళ్ళిపోయారు. వెళ్ళేసరికి ఏం జరుగుతుంది చూడండి. తర్వాత 23వ వచ్చి వారు ఇశ్రాయేలు ఇప్పుడు వాళ్ళు దోపుడు సొమ్ము పట్టుకుందాము రండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వారు ఇశ్రాయేలు వారిని హతము చేయించింది కనుక మోయాబీలు వారు ఎదుట నిలువలేక పారిపోయి, నీళ్లు లేవని వెళ్ళటం ఏంటో శత్రువు పారిపోతున్నట్లు చూడ. దేవుని మాట వింటే దేవుని క్రియలు ఆశ్చర్యం. అందుకే అన్నారు, నరుడు ఆహారం వల్ల మాత్రమే కాదు దేవుని నోటి మాట వలన బ్రతుకును. దేవునికి మహిమ కలుగునుగా. తర్వాత గమనించండి. ఇశ్రాయేలీయులు వారి దేశంలో చొరబడి మోయాబీలను హతము చేసి వారు పట్టణములను పడగొట్టి సమస్తమైన మంచి భూముల మీదను తల యొక్క రాయి వేసి నింపి నీళ్ల బావులన్నింటినీ పూడ్చి మంచి చెట్లన్నింటినీ నరికి వేసి కీరహరేసేతు పట్టణమును మాత్రము వారు విడిచిపెట్టిరి. అయితే ఇక్కడ ప్రవక్త చెప్తూ వచ్చు 19వ వచనం, మీరు ప్రాకారము కలిగిన ప్రతి పట్టణము రమ్యమైన ప్రతి పట్టణము కొల్లబెట్టండి అని చెప్తే మీరు ఏం చేసి వచ్చారంట? విడిచిపెడుతూ వచ్చిన దాన్ని బట్టి తర్వాత చూస్తే దేవుని కోపం ఇశ్రాయేలు మీద నుండుతూ వచ్చింది. దేవుడు చెప్పిన మాట వింటే దేవుడు ఏం చేస్తున్నాడు? తన కార్యాన్ని జరిగిస్తున్నాడు. వినప్పుడు పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉంటుంది. ఎందుకు వీరి మీద ఇంతగా కోపం రావడానికి, మోయాబీలు వీరి చేతికి అప్పగించడానికి కారణం ఏంటంటే, మోయాబీలు మరి ఇశ్రాయేలు ప్రజలు అరణ్యం ముందు ప్రయాణం వస్తూ ఉన్నప్పుడు వారు ఏం చేశారు? వీళ్ళు స్థితించడానికి పోయి ఇంకా వీళ్ళ గురించి ఒకసారి ఒక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది. పడటానికి కారణం ఏంటో దేవుడు అక్కన ప్రేమిస్తున్నాడు కదా, మరి వీళ్ళు ఎందుకు ఇట్లా అప్పగించాడు అని అనుకోవచ్చు. అయితే దానికి కారణం ఏంటో కూడా రాయబడుకోవచ్చు. 48వ వచనం, 48వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము 7వ వచనం. చాలా ఈ మోయాబీలు ఎట్లా ఉన్నారంటే వారి క్రియలను వారు ఆశ్రయిస్తూ ఉన్నారు. తర్వాత ఏమి నమ్ముకున్నారంటే దేవుని యొక్క వాక్యం అంటారు, ధనాన్ని నమ్మటి కంటే దేవుని నమ్ముకోవటం. ధనం ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు పోయింది మనకు తెలియదు కనుక అది శాశ్వతం కాదు. శాశ్వతుడైన దేవుని నమ్ముకోవటం లేదు. ఇప్పుడు మోయాబు ఏం చేస్తూ వచ్చాడంటే తనకున్న నిధుని నమ్ముకుంటూ వచ్చాడు. తర్వాత గమనిస్తూ మొత్తం జరుగుతాం. 26వ వచనం చూద్దాం సార్. ఇంకేం చేస్తున్నాడంటే మోయాబు యెహోవాకు విరోధముగా తను తాను గొప్ప చేసుకుంటూ ఉన్నాడు. దేవునికి విరోధంగా మనం ఎప్పుడు గొప్ప చేసుకునే వాడిగా ఉండకూడదు. మనలో మనం తగ్గించుకుని దేవుణ్ణి గొప్ప చేసేవాడిగా ఉండాలి. దేవుణ్ణి గొప్ప చేయడం అంటే ఎట్లా? దేవుణ్ణి చెప్పిన మాట వినటము.
విన్నప్పుడు దేవుని మాటను మనం గొప్ప చేస్తున్నాం. దేవుని మాటే మనం విన్నప్పుడు దేవుని మనం గొప్ప చేస్తున్నాం. దేవుని మహిమ కలుగుగా. అయితే మోయాబు ఏం చేస్తూ వచ్చాడు? తనను తాను దేవునికి విరోధంగా తను తాను గొప్ప చేసుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత గమనించినప్పుడు ఈ మోయాబీలు 29వ వచనం కూడా ఒకసారి గర్భమును గురించి వింటిని. వారు బహు గర్వపడి వారు అతిశయమును గురించి, గర్వమును గురించి, అహంకారమును గురించి, పొగరును గురించి మాకు సమాచారం ఇచ్చారు. ఎట్లా ఉన్నారంటే వాళ్ళు మోయాబీలు అంటే గర్వమును, వాళ్ళకి గర్వం ఉందంట. అంతేకాదు వారు బహు గర్వపోతులుగా ఉన్నారంట. గర్వం వల్ల వచ్చేదంటే నాశనం. కనుక ఇప్పుడు ఏం చెప్తూ ఉన్నాడు? మీరు పోయి మంచి పట్టణాలలో రాళ్ళను నరకండి, బావులు పోడ్చండి, చెట్లు నరకండి. గర్వం వల్ల వస్తుందంటే అదే నాశనము. హెచ్చరించుకున్నవాడు ఏమవుతున్నాడు? తగ్గించబడుతూ ఉన్నాడు. దేవుడికి విరోధంగా హెచ్చరించుకోకూడదు. దేవుడిని మనం హెచ్చించేవాడిగా, దేవుడిని మనం గణపరిచేవాడిగా. అయితే వీళ్ళు ఎట్లా ఉన్నారంటే మోయాబీలు గర్వపోతులుగా ఉన్నారంట, బహు గర్వపోతులుగా ఉన్నారంట. తర్వాత వారి అతిశయమును కూర్చి, గర్వమును కూర్చి, అహంకారం కూర్చి, పొగరును కూర్చి మాకు సమాచారం వచ్చును. వారి తామస్సును వసించ రాని వారి ప్రగల్భములు మాకు తెలిసే ఉన్నవి. ఏం చేస్తున్నారట? వారి గర్వముతో వసించి పల్లగోడని ప్రగల్భాలు కలుగుతూ ఉన్నారు. ఇటువంటి ప్రజలకు ఇప్పుడు ఏం కలుగుతూ ఉంది? అక్కడ నాశనం కలుగుతుంది. కనుక ఏ బిడ్డ ఏ వ్యక్తి మనం ఎవరమైనా సరే మనల్ని మనం తగ్గించుకోవటం, దేనిని బట్టి కూడా గర్వపడుకోవటం. మోయాబు తన విధులను చూసుకుని నమ్ముకున్నదంట. దేవుడికి విరోధంగా తను హెచ్చించుకుంటూ వచ్చాడు. బహుగా గర్వపడుతూ ఉన్నాడు. అంతేకాదు గర్వముతో ప్రగల్భాలు కలుగుతూ ఉన్నాడు. ఏం కలుగుతూ వచ్చినట్టు? మోయాబుకి నాశనం కలుగుతూ వచ్చింది. కాబట్టి దేవుని మాట విని చెబుతూ ఉన్నాడు, గర్వపడద్దు, గర్వం నాశనానికి నడిపించింది, మీరు తగ్గించుకోండి, మీరు హెచ్చరించబడతారు అని చెప్పకుండా ఏది చెబుతూ ఉన్నారు. చెప్పిన మాట వింటే బ్రతికే వారిగా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ మాట వెనక ఏమవుతూ ఉన్నారంటే వారు నశించిపోతూ ఉన్నారు. కనుక దేవుని విధంగా మనకు కలిగిస్తూ ఉన్నారు. ఆయన మాట విన్నప్పుడు ఆయనకు అసాధ్యమైంది లేదు. వాళ్ళు నీళ్లు లేక కట్టకట్లు ఆడుతూ ఉన్నప్పుడు దేవుడు దేశమంతా నీళ్లతో నింపేసాడు. అంతేకాదు ఆ నీళ్లతోని శత్రువుకి ఏం జరుగుతుంది? పారిపోతూ వచ్చేసి. దేవునికి మహిమ కలిగిన మంచి దేవుడిగా, మహిమ కలిగిన తండ్రిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా మనము దేవుని ఇంటికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు ఆ వాక్యము వినేటట్లుగా మన మనసు పెట్టుకోవాలి. వినేసి వదిలేసేది కాదు. ఈ వాక్యమే మన జీవితంలో ఏం జరిగిస్తుందంటే తన కార్యాన్ని జరిగిస్తుంది. నువ్వు వింటే తన కార్యము నువ్వు ఇట్లా జయం కలుగుతావు. నువ్వు వినకపోతే గర్వముగా మనం ఉంటే ఆ గర్వాన్ని బట్టి నాశనం కలుగుతున్నట్టుగా పరిశుద్ధ లేఖన సెలవిస్తోంది. కనుక దేవుడి నోటి మాటలు ఎప్పుడు కూడా ధృవీకరించవాలి. దేవునికి మనం కలిగింది ధృవీకరించామంటే వాక్యం అంటుంది వారు కూడా ధృవీకారం ఉండేటప్పుడు. కనుక దేవుని పిల్లలంగా జాగ్రత్త పడి పరిశుద్ధ దేవుని యొక్క వాక్యాన్ని విశ్వాసంతో ఆలకించి చక్కగా దేవుని మాట వినటం వలన జరిగిన క్రియ చూడండి. రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 17వ అధ్యాయము 17వ అధ్యాయము ఇక్కడ 8వ వచనం మనం చూస్తే ఏలియా ప్రవక్తని మరి ఇక్కడ సారెపతు ఊరిలో ఉన్న ఒక విధవరాలింటికి పంపిస్తున్నాడు. ఏ సమయంలో పంపించాడంటే ఊరంతా ఎట్లా ఉందంటే క్షామముతో, కరువుతో, అటువంటి పరిస్థితులు ఎక్కడ పంపాడంటే మరి సారెపు ఏలియాను పంపించినట్టుగా, ఆమె యుద్ధకు పంపినట్లుగా దేవుని యొక్క లేఖన సెలవిస్తోంది. అయితే 10వ వచనం అందుకు అతడు లేచి సారెతాను
సారిపోతునకు పోయి పట్టణపు గవిని ఎద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏడుచుండెను. చూసి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొని ఆమె నీళ్లు తెరబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పాను. ఆమె ఏమంటుంది? అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు గుడ్డులో కొంచెము నూనెయు నా యొద్దలో ఉన్నవే కానీ అప్పు ఒకటైనను లేదు. మేము చావకు ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేకై వచ్చింది అని చెప్తూ ఉందంట ఆమె. మేము చావకు ముందు చచ్చిపోతాం, ఇక్కడ అయిపోతుంది పరిస్థితి. ఎందుకంటే ఆయన తిండి లేదు కాబట్టి చనిపోతాం. చదువుతూ వచ్చింది ద్వితీయోపదేశకాండం. ఆహారం వలన మాత్రమే కాదు, దేవుని నోటి వలన. ఇప్పుడు ఆహారం వల్లే బ్రతుకుతాను అనుకుని ఏమేమంటుంది? చావక ముందు మేము మాకున్న ఆ తొట్టులో ఉన్న పట్టెడు పిండి గుడిలో ఉన్న కొంచెం నూనెతో మరి అప్పము చేసుకోవటానికి అప్పులు వెళ్ళిపోవటానికి వచ్చాను. ఈ ఆహారంతో బ్రతుకుతాను, ఈ ఆహారం లేకపోతే నేను చనిపోతాను అనుకుంటాను. కానీ ప్రవక్త చెప్తూ వచ్చాడు, నువ్వు వెళ్ళి కొంచెం నాకు తీసుకురా, తర్వాత ఒక అప్పముడు కూడా నాకు తీసుకురామని, రొట్టె ముక్కను తీసుకురామని చెప్తూ ఉన్నాడు. అప్పుడు 13 వచ్చిందో అయితే అందులో చిన్న మొదట చేసిన తీసుకుని తర్వాత నీకు ఈ బిడ్డకు భూమి మీద ఎవరో వర్షం కురిచే వరకు ఆ రొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, ఎక్కువని ఇశ్రాయేలు దేవుడిని ఎక్కువ తెచ్చి ఉన్నాడని. హల్లెలూయా. మహిమ కలిగిన దేవుడు మాటలు శ్రద్ధగా వినండి. సంగతులు చాలా ఉన్నాయి ఇక్కడ మనం గమనించాం. ఆమె నేను చనిపోతాను, ఆహారం లేదు కాబట్టి చనిపోతాను. వాక్యం ఏమంటుంది? ఆహారం వలన మాత్రమే కాదు, దేవుని నోటి మాట వలన కూడా బ్రతుకుతాం. ఆ నోటి మాట మనం విన్నప్పుడు బ్రతికే వారిగా ఉన్నాం. ఇందాక వారు కూడా నీళ్ళు లేక కటకటలాడుతూ వచ్చి మాట విన్నప్పుడు దేవుడు బ్రతికిస్తూ వచ్చి దేవుడికి మహిమ కలుగుతారు. పలువురు గమనించినప్పుడు పోయి నీవు చెప్పినట్లు చేయము, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం ఒకటి మొదట చేసిన ఇద్దరు తీసుకుందాం, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకున్నాము. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, గుడ్డులో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవు ఇచ్చి ఉన్నాడు అనను. హల్లెలూయా. యెహోవా చెప్పిన మాట ఆమెతో చెబుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుతాడు. ఆ చెబుతూ ఉన్నప్పుడు ఏమని చెప్తున్నాడు? మళ్ళా వర్షం పడేంత వరకు, ఇక వర్షం లేదు, పంటలు లేవు, ఇక ఉన్న ఆహార పదార్థాలన్నీ కూడా అయిపోతూ వచ్చి చనిపోతాం అనుకున్నాం. దేవుడు మళ్ళీ వర్షం పంపించేంత వరకు నీ తొట్టులో పిండి తక్కువ కాదు, నీ గుడ్డులోనే తక్కువ కాదు, అయిపోదు. కనుక నీవు మొదట పోయి నాకు అప్పము చేసుకుని ఆ తర్వాత నీవు నీ బిడ్డలు తినమని చెప్పేసి చెబుతూ ఉన్నాడు. ఆ తర్వాత చెప్పినప్పుడు అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడు ఆమెను ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేసి వచ్చారు. హల్లెలూయా. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టులో ఉన్న పిండి తక్కువ కాలేదు, గుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవుడికి మహిమ కలిగింది. మహిమ కలిగిన దేవుడు దేవుని మాట విని మనం తగ్గించుకుని దేవుని నోటి మాటకు మనం లోబడినప్పుడు మహిమ కలిగిన దేవుడు తన మహిమా కార్యాలు జరిగించగలిగిన గొప్పది. దేవుడు చెప్తున్నాడు, మనం వెళ్ళి ఈ విధంగా చెయ్యాలి. ఆ విధంగా చేస్తూ వచ్చింది. ఆ మరలా వర్షం వచ్చేంత వరకు కూడా ఆమె తొట్టిలో ఉన్న పిండి అయిపోలేదంట, గుడ్డులో ఉన్న నూనె కూడా అయిపోలేదు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తుంది. దేవునికి మహిమ కలిగిన ఇక మా వల్ల కాదు, మేము బ్రతికేది లేదు అనుకుంటున్న సమయంలో దేవుడు ఏం చేసింది? ప్రవక్తను పంపించి ప్రవక్త నోట ఒక మాట పెట్టాడు. ఆ మాట విన్నప్పుడు అక్కడ ఎలిషా కూడా ఏం చేస్తూ వచ్చారు? ఒక మాట దేవుడు చెప్తూ వచ్చి, గోతులు తవ్వండి మీరు అన్న, మాకు నీళ్లు లేక అల్లాడిపోతుంటే మేము చచ్చిపోయేటట్టుంటే గోతులు తవ్వమన్నావు ఇప్పుడా అని అన్నారనుకోండి, వాళ్ళకి నీళ్ళు దొరికాయిగా.
ఇప్పుడు మేము గోతులతో మేము నీరు దాగేది ఎప్పుడు అని అన్నారు అనుకోండి, శత్రు వారి నుంచి పారిపోయేవాడా? పారిపోయేవాడు కాదు. దేవుని మాటకు విధేయత చూపించి వినయముతో దేవుని వైపు మనసు పెట్టుకుంటే దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడు? పరిశుద్ధ లేఖనాలను ఘనతకు నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలిగి నిత్య జీవానికి నడిపిస్తూ, ఐశ్వర్యంలోకి నడిపిస్తూ ఈ సారెపొత్తు అనే ఊరంతా కరువుతో కటకట్లాడుతున్నారు. ఏమిటని తొట్టులో కిందైపోతుంది, గుడ్లో నూనె తక్కువగా. దేవునికి మహిమ కలిగినారు. ఎందుకని? దేవుడి మాట వినదు. దేవుడికి మహిమ కలిగి ఆ రీతిగా మన జీవితాల్లో దేవుడు తన కార్యాభివృద్ధిని కలిగించేదాకా కలిగించాలి అంటే మనం ఏం చేయాలి? దేవుడి మాట దేవుడికి మహిమ కలిగి పిలిచే ఉపవాస ప్రార్థన రమ్మ, ఉపవాస ప్రార్థన నా ఇంటికి రా అని ఆయన పిలుస్తూ ఉంటే, ఆయన మాటను మనం తృణీకరిస్తే మన బ్రతుకులో మనము కటకటలాడుతున్న పరిస్థితుల్లో మనకు ఎవరు రక్షణ? దేవుడు మనకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు కనుక ఆయన మాటకు మనం విధేయత చూపించాలి. నేను నిన్ను మరవలేదు, నేను నిన్ను మరచిపోలేదు, భయపడకు నా ప్రియ సంగమా, దేవుని నామ మహిమార్థంగా రెట్టింపు కృపను నువ్వు అనుభవించబోతూ ఉన్నావు అని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుని మనమే వెళ్ళాలా? మనకే ఎందుకు వచ్చింది ఈ అర్థాలు ఉపవాస ఆ కృప మనకు దొరుకుతుందంటే, ఆ కృపను పొందాలి అంటే ఇప్పుడు ఈ చూడు దూరంగా కట్టకట్లాడుతుంటే దేవుని కృపను పొంది దండాలు దెబ్బతి ఆమె ఇంటి వాళ్ళందరూ కూడా భోజనం చేస్తాను. నా దగ్గర పట్టుడు అంటే ఎంత చూపించాను? ఎంత పిండితో ఇంతే ఉంది నా దగ్గర. కాబట్టి నేను చచ్చిపోతాను. దేని మీద ఆధారపడింది? దేని మీద ఆధారపడింది? మొదట గుడ్డులో ఉన్న నూనె మీద, పొట్టులో ఉన్న పిండి మీద ఆధారపడి. ఇందాక మోయాబు దేని మీద ఆధారపడ్డాడు? ధనం మీద ఆధారపడి, సంపద మీద ఆధారపడి, నీ నిధుల మీద ఆధారపడి. ఏమైందంటే నశించిపోవచ్చు. అట్లా ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడే జీవితం నేర్పిస్తూ దేవుడు ఎట్లా ఏం చేస్తున్నారు? విషయాలు మరి ప్రవక్తల దగ్గర అంటే దేవుని మీద ఆధారపడిన వాళ్ళ జీవితాన్ని దేవుడు మేలు చేసుకోవచ్చు. దేవునికి మహిమ కలిగిన చెప్పుకున్నాడు. పరిశుద్ధ వాక్తులు మనం గమనించాం. మొన్నటి దినానికి దేవుడు మనకు జ్ఞాపకం చేసుకోవచ్చు. వారిని రాతి బాణుల్లో నీళ్లు నింపమన్నాడు. నీళ్లను ద్రాక్షారసంగా చేశాడు దేవుడు అనేదానికంటే అక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, వారు దేవుని మాట వినుట వలన దేవునికి మహిమ కలుగుతున్నారు. వాళ్ళ మనసు వాళ్ళు అనొచ్చు, ఇక్కడ ద్రాక్షారసం లేకపోతే ఈయనంటే నీళ్ళు నింపమంటాడు అనుకోవచ్చు మనసు. అందుకే ఆ తర్వాత వచ్చిన 23 వచ్చింది, ఆయన ఆంతను పెరిగినది. మరలా చెప్తాము, దేవుడు సెలవిచ్చిన దేవుని మాటను మనం లక్ష్యం ఉంచితే దేవుడు ఆశ్చర్యమైన క్రియలు చేయగలిగింది. ఆయనకు అసాధ్యమైన లేదు. దేనికైనా ఆయన సమర్థుడై ఉన్నాడు. దేవుడికి మహిమ. మనం నేర్చుకోవాల్సింది మాట. ఆ నోటి మాట మనం వినినప్పుడు నిన్నటి దినాలు చెప్తూ వచ్చు, మొన్నటి దినాలు చెప్తూ వచ్చు, నా నోటి మాట. మళ్ళా మనం ఏమనుకుంటామంటే దేవుని నోటి మాట లేకపోతే ఎవరి నోటి మాట అనుకుంటున్నాం. జాగ్రత్త. క్రీస్తునందు విశ్వాసంతో బ్రతుకుట మనకు ఎంతో మేలు. ఇక్కడ చెప్తున్నాం. ఆ తర్వాత ఆమె బ్రతుకు దినంలన్నిటి కూడా ఏది తక్కువ కాకుండా ఆమె బ్రతికినట్టుగా పరిశుద్ధులకు నా సెలవిస్తాను. పిల్లరా, ఈ మాటలు మనకు ఎందుకు జ్ఞాపకం చేసుకోవచ్చు? మనము దేవుని మాట వినటం వల్ల మన జీవితంలో ఎన్నో మేలు, ఎన్నో ఉపకారాలు ఆయన జరిగించాలని ఆశ. ఆ ఆశపడేటప్పుడు ఏం చేస్తాడు? మాట చెప్తాడు. మాట వింటే మేలు విన్నా. చక్కగా కుదురు ఇంటి దగ్గర కూర్చోమ్మా,
నేను వస్తా నీకు 5 వేస్తాను 5 వేస్తానని ఆ తల్లిదండ్రులు చెప్పి బయటకు వెళ్ళారు అనుకోండి, చక్కగా కూర్చుంది అనుకోండి, ఈసారి మా అమ్మగా అదే ఎంత బాగా కూర్చున్నామని మళ్ళీ వస్తే ఏం చేస్తారు, అంతకంటే ఎక్కువ. ఎందుకని ఆ మంచితనం చూసే, ఆ మాట వెళ్ళే స్వభావాన్ని చూస్తూ వచ్చి అంతకంటే ఎక్కువ ఈరోజు మన జీవితంలో కూడా నేర్చుకోవాల్సిన సత్యాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చి, ఆ రీతిగా మనం ఉన్నప్పుడు దేవుడు మేలు ఎన్నో మన పక్షం ఆయన చేయగలిగిన దేవుడు. దేవుడికి మహిమ కలిగినదాకా మనం తొందరపడి నా బిడ్డ నేను తిని చనిపోవాలనుకుంటున్నాను, చాలాసార్లే మేము తిని చనిపోవాలనుకుంటే చచ్చిపోవటానికి సిద్ధం అవుతూ ఉంటుంది, మమ్మల్ని ఏమంటావు అని చెప్పేసి ఆమె పోయి అద్దెందనుకో అంతటితోనే తెచ్చుకోలేదు. అవునా కదా, అంతటితో నీకు ఆమె జీవితం అయింది. కానీ దేవుడు ఆ జీవితాన్ని, మాట విన్న జీవితాన్ని ఏం చేసి నిలబెట్టి దేవుడికి మహిమ కలిగిన మాట విన్న జీవితం దీపమై వెలిగించబడుతుంది. ఈ నాటి వరకు కూడా నేను నేర్చుకున్న ఈ పాఠాన్ని ఆధారంగా మనము అనుసరిస్తే దీపమై వెలిగించడానికి దేవుడి మాట చెప్తూ వచ్చింది. ఇప్పుడు మన కనులకు దీపమై వెలిగే మాటలు కొండ మీద పెట్టబడిన దీపస్తంభం మీద పెట్టబడిన దీపం లాగా ఆమె చేసిన క్రియ వెలుగుతూ వెలిగించబడేది ఏంటి అని రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. ఈ సత్క్రియ ప్రకాశిస్తుంది, అనేకులకు వెలుగునిస్తుంది. ఇప్పుడు ఇది చేసిన క్రియ ఇప్పుడు దాకా మన పిల్లలకు దేవుడు ఎంత ప్రకాశిస్తుంది, వెలుగునిస్తూ పాట నేర్పిస్తూ దేవుడికి మహిమ కలిగింది. అలా చెప్తుంది మంచి దేవుడుగా. ఇక్కడ ఇప్పుడు రండి అధికోపదేశకాండం 8వ అధ్యాయము 3వ వచనం 2వ వచనం కూడా మరి ఈ మాట ఈ ప్రదేశంలో అరణ్యంలో 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకుంటుంది. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మరియు నీవు ఆయన ఆజ్ఞను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను అణచు నిమిత్తము ఎక్కడికి తీసుకెళ్ళాడంట, అరణ్యములోకి, శ్రమలోకి తీసుకెళ్ళాడు. అక్కడ నువ్వేం చేస్తూ ఉన్నావు? ఇప్పుడు సారేపతు ఊర్లో ఉన్న ఆ విధవరాలకి ఆ పరిస్థితి ఏంటి? శ్రమేనా? శ్రమలు దేవుడు ఏం చేశాడామని చూస్తూ వచ్చాడు, పరీక్షిస్తూ వచ్చాడు. మనకి శ్రమలు వచ్చి దేవుడు ఉంటే నాకు ఈ శ్రమ ఎందుకు వచ్చేది అని మనం అంటాం. ఆ శ్రమలో దేవుడు ఏం చేస్తున్నాడంటే పరీక్షిస్తూ ఉన్నాడు, ఆజ్ఞాపించి పరీక్షిస్తూ ఉన్నాడు. అప్పుడు యెహోవా నిన్ను నడిపించిన మార్గం అతన్ని జ్ఞాపకం చేసుకున్నాము. ఆహారం వల్లనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వల్ల నరులు బ్రతుకునని నీకు తెలియచేయటకు ఆయన నిన్ను నీవే గాని నీ పితరులే గాని పెరుగని మాతో నిన్ను పోషించను. అనచి అరణ్యంలో ఉన్న నడిపిస్తూ ఆయన ఏం చేస్తున్నాడంటే చూస్తూ ఉన్నాడు. నా మాట వింటున్నారా? నా మాట దూరంగా వెళ్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. గమనించి ఏం చేశారంటే వారు ఐగుప్తుల మొదలుకొని కనాను సరిహద్దులకు వచ్చేంత వరకు కూడా వారిని పోషిస్తూనే వచ్చారు. అంతేకాదు ఈ రోజు వరకు నేను కష్టపడుతున్నాను, నా కష్టాలు నేను బ్రతుకుతున్నాను అంటే ఇంతకు మోయంతో ఏమంటున్నాడు, నీ నిధులను నమ్ముకున్నాను, నన్ను నమ్మలేదు. దేవుని నమ్మిన వారంగా మనం రీతిగా దేవుని మాటను విని బ్రతికే వారంగా ఉంది. దేవుని యొక్క వాక్యం అంటుంది మొదటి సమయాల గ్రంథంలో మనం చూస్తే అక్కడ దేవుని ఆ బలులు అర్పించే దానికంటే దేవుని మాట వినటము శ్రేష్టము అని సెలవిస్తాం. ప్రభువులు తీసుకెళ్లి బలులను అర్పించే దానికంటే దేవుని మాట వినటం శ్రేష్టము. మాట విన్నప్పుడు దేవుడు తన మహిమను చేస్తూ ఉన్నాడు. తన మహిమ
ఆమె దగ్గర ఉన్నది పిండి ఎంతమంది వచ్చి చూసిపోయారో పాపం కదా. పట్టడి పిండే ఉందండి, ఇన్ని రోజులు బ్రతికుంది. మహిమ దేవుని యొక్క మహిమ గుడిలో నూనె తక్కువ కాకుండా దేవుని యొక్క మహిమను అక్కడ కనపరుస్తారు. తాగటానికి నీళ్ళు లేవని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. దేశం అంతా నీళ్ళు వచ్చినాయి. దేవుని యొక్క మహిమను ఆయన అక్కడ కనపరుస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలిగింది. దేవుని గొప్ప కార్యములు చూసేవాళ్ళుగా వినయ భయభక్తులతో దేవుని మాటకు విధే బలపరిచిన యేసయ్యకు మహిమ ఘనత ప్రభావాలు కలిగిన గాక. ఆమేన్ ఆమేన్. పరిశుద్ధ వార్తను మా వీటిలో దీవించిన ఆశ. ప్రార్థన చేస్తున్నాం. మంచి దేవుడుగా మహిళ తండ్రిగా ఆయన పరిశుద్ధ లేఖనం ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చి మనల్ని నిలబెట్టుకుని ఆయన మహిమను ఆయన ప్రభావం కనపరచుటకి ఎటువంటి వినయం కలిగి మనం ఉండాలో నేర్పిస్తూ వచ్చి మనకున్న నిధుల చేతనో మనకున్న ఆహారం చేతనో మనం బ్రతుకుతామని కాదు, కానీ దేవుని మాట వినినప్పుడు ఆయన మనల్ని బ్రతికించే దేవుడుగా కష్ట పరిస్థితుల్లో ఆ సారేపట్టు ఊరిలో ఉన్న విధువులను బ్రతుకుతూ వచ్చింది. ఉపకుని అంట ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. మా పశువులకు నీళ్ళు లేవు, మాకు నీళ్ళు లేవు, కట్కట అయ్యో అయ్యో అంటూ ఉన్నారు. అటువంటి సమయంలో దేవుడు వాడిని బ్రతికించినట్లుగా చూస్తూ వచ్చిన పరిశుద్ధ లేఖన మాట విన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చి అటువంటి మంచి మనసు యోగ్యమైన మంచి మనసులో ప్రభునామాన్ని గణపరిస్తూ దీవించడం మన వీటిని దీవించడాన్ని అందుకు దేవుని మహిమార్థము ప్రార్థన చేద్దాం. అనేకులు ఆ రీతిగా బ్రతకాలని విశ్వాసంతో ప్రభుని అడుగుదు ప్రేరేపించబడిన ఎవరైనా ప్రార్థించవచ్చు. స్తోత్రం 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 పరిశుద్ధుడా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం గొప్ప దేవా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మంచి దేవుడిగా నువ్వు ఉన్నావు, మంచి దేవుడిగా నువ్వు ఉన్నావు, నువ్వు ఉన్నావు. నీకు వందనాలు, స్తుతులు, 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 సజీవుడా నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రం. నజరేయుడా, నజరేయుడా స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధ దేవా నీకు స్తోత్రం, 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 నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రం. మహిమ 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 నీ మహిమను బట్టి నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రం, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము. ఎడారి బతుకులు, ఎడారి బతుకులు, ఎడారి బతుకులు నీరుగా నీరుగా ఆహారముగా ప్రభువా నీవు 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 ప్రభువా నీరుగా ఆహారముగా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. నేను నేను ప్రభువా నేను యేసయ్యా నీ కొరకు, నీ కొరకు, నీ కొరకు ప్రభువా నీ కొరకే, నీ కొరకే, నీ కొరకే యేసయ్యా వధించబడి గొర్రెపిల్లవలె వధించబడి ప్రభువా 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 నీకు అర్పణగా, నీకు అర్పణగా, నీకు అర్పణగా, నీకు అర్పణగా ప్రభువా ప్రభువా పరిశుద్ధుడా ఆశతో 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 ఆశతో
పరిశుద్ధుడా, ఆశతో 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 యేసు కొరకు, యేసు కొరకు, యేసు కొరకు, యేసు కొరకు నీ స్తోత్రములు, నీ స్తోత్రములు, నీ స్తోత్రములు, నీ స్తోత్రములు. యేసు, 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 నీ స్తోత్రములు కొరకు యేసు, 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 యేసు. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. అది నీ ఆరాధన కొరకు, నీ ఆరాధన కొరకు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. యేసు, యేసు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. నిన్ను బలపరచుటకు, నిన్ను బలపరచుటకు. యేసు, యేసు, యేసు. మహిమతో, 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 మహిమతో. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. యేసు, 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 యేసు రక్తము నీ కొరకు, నీ కొరకు, నీ కొరకు. శ్రేష్టమైన, 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 శ్రేష్టమైన ద్రాక్షరసము, ద్రాక్షరసము అని నీ కొరకు, నీ కొరకు, నీ కొరకు కార్చిన రక్తము, 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 రక్తము. శ్రేష్టము, శ్రేష్టము, శ్రేష్టమని ఎంచుకో, ఎంచుకో. యేసు, యేసు రక్తము శ్రేష్టము, శ్రేష్టము. అది, అది శ్రేష్టము. అది, అది పవిత్రమైన రక్తము, పవిత్రమైన రక్తము, పవిత్రమైన రక్తము. సజీవుడు, 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 సజీవుడు. శ్రేష్టమని ఎంచలేక, శ్రేష్టమని ఎంచలేక. శ్రేష్టమని ఎంచలేక.
ప్రేమను 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 పరిశుద్ధుని ప్రేమను 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 కాదు వద్దు అని ప్రేమను కాదు వద్దు అని ధిక్కరించి 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 యేసును ధిక్కరించి ధిక్కరించు క్షమించు దయను క్షమించు క్షమించు పరిశుద్ధుడైన పరిశుద్ధుని ప్రేమకు పరిశుద్ధుని ప్రేమను హేళన చేసి పరిశుద్ధ ప్రేమను పరిశుద్ధుడు పరిశుద్ధుడు యేసు యేసు పరిశుద్ధుడు 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 యేసు యేసు కొరకు యేసు కొరకు యేసు కొరకు యేసు కొరకు యేసు కొరకు యేసు కొరకే నేను 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 అంటూ అంటూ యేసునే 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 వద్దు నాకు వద్దు అని అంటాను అయ్యో Amen.